హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లి వద్దరాజు. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు స్టఫ్డ్ కీరా బ్రెడ్ ట్రై చేయండి. సింపుల్గా, స్పైసీగా, ఇంకా క్రంచీగా చాలా బాగుంటుంది. మరి తయారీ విధానం చూసేద్దామా? 2 కీరా దోసకాయల్ని బాగా కడుక్కుని చెక్కు తీసుకుని రౌండ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కీరాలో ఉండే వాటర్ మనకి అంత అవసరం ఉండదు. ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒకసారి చేత్తో అలా ప్రెస్ చేస్తే వాటర్ అంతా సపరేట్ అవుతుంది. కీరా దోసకాయల్ని వేసవికాలం చాలా ఇష్టపడతారు. ఈ ఎండలకి కీరా దోసకాయ చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, సపరేట్ అయింది కదా వాటర్. ముక్కల్ని తీసుకుని వాటర్ లేకుండా గట్టిగా పిండేసి బౌల్లోకి తీసేసుకోవాలి. సాల్ట్, పావు స్పూన్ వరకు సాల్ట్, పెప్పర్ పౌడర్ పావు స్పూన్, ఒక చిన్న ఉల్లిపాయ సన్నటి తరుగు, ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే 4 స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఒక నిమ్మ చెక్క జ్యూస్ని కూడా పిండుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. పావు స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. మరొకసారి అంతా కలిసేలాగా కలిపేసుకుని కీరా దోసలో విటమిన్స్ మరియు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని బ్రెడ్ పీసెస్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కాస్త బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు రోస్ట్ చేసుకుని మనం రెడీగా ఉంచుకున్న కీరా మిశ్రమాన్ని బ్రెడ్ పైన అప్లై చేసుకోవాలి. ఈ స్టఫ్డ్ కీరా బ్రెడ్ రోజులో ఎప్పుడైనా తినవచ్చు. ఉదయం టిఫిన్గా, ఈవినింగ్ స్నాక్గా, నైట్ డిన్నర్గా కూడా మనం తీసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉండే ఈ స్టఫ్డ్ కీరా చాలా బాగుంటుందండి. అంతేకాదు చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. స్టఫ్డ్ కీరా బ్రెడ్ రెడీ అయిపోయింది.
మీరు చేస్తేనే కదా టేస్ట్ తెలిసేది. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపులే కదా. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.